పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచనం నుంచి 29 వచనాలు మనము ధ్యానం చేద్దాం. 17వ వచనం, జన సమూహములలో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చితిని. అది ఎక్కడ వాడిని పట్టునో అక్కడ వారిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్న ఈ వాక్య భాగంలో యేసు ప్రభు వారి దగ్గరికి ఒక తండ్రి వచ్చాడు. దేవుని దగ్గరికి లేక ప్రభు దగ్గరికి తండ్రి మాత్రమే రావాల్సింది అనంటే, తల్లి రావాలి, తండ్రి రావాలి, పిల్లలు కూడా రావాలి. బైబిల్లో ఒక మాట ఉంది, బాలురేమి, వృద్ధులేమి, యవనులేమి, ఇంకా కన్నికలేమి, అందరూ కూడా ప్రభువుని స్తుతించండి అని చెప్పిన రీతిగానే దేవుని దగ్గరికి అన్ని సమయాల్లో అన్ని పరిస్థితులలో దేవుని దగ్గర రావాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎందుకొరకు ఈ మాట నేను తెలియపరుస్తున్నానంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చాలు. లోకములో ప్రజలు ఎలా ఉన్నారంటే, దేవుని దగ్గరకు వాళ్ళే వెళ్తున్నారు. క్రైస్తవ లోకం ఎలా ఉందంటే, దేవుడే మా దగ్గరికి రావాలి. క్వైట్ ఆపోజిట్. సంపూర్ణంగా ఇది వ్యతిరేకంగా ఉంది. దేవుడే రావాలి, దేవుడే దర్శించాలి, దేవుడే చేయాలి, దేవుడే నన్ను ముట్టాలి, ఇలాంటి నమ్మకంతో క్రైస్తవం జీవిస్తుంది. కానీ లోకస్తులు ఎలా ఉన్నారంటే, వాళ్ళ దేవుడని చెప్పబడే వారు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళడానికి వారు ఇష్టపడుతున్నారు. కాబట్టి ప్రియులారా, మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. దేవుని యొద్దకు రాకుండా ఏదైనా సాధించగలమా అని అంటే సాధించవచ్చేమో ఈ భూ సంబంధమైనవి, కానీ దేవుడే చేసే కార్యాలు మాత్రం మనం ఎప్పుడు సాధించలేం. ఇక్కడ ఒక తండ్రి ఉన్నాడు. ఈ తండ్రి ఏం చేస్తున్నాడు? తనకున్నటువంటి కుమారుణ్ణి ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. ఆ కుమారుడు ఏ స్థితిలో ఉన్నాడు? మార్కు సువార్త 9వ అధ్యాయం 17వ వచనం, జన సమూహంలో ఒకడు, బోధకుడా, మూగదయ్యం పట్టిన నా కుమారుని యొద్దకు తీసుకొని వచ్చితిని అన్నాడు. ఎవరి యొద్దకు తీసుకొచ్చాడంట? ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, యేసు ప్రభు వారితో పాటు తన శిష్యులు కూడా ఉంటారు కదా, కాబట్టి ఆ శిష్యులు కూడా కార్యాలు చేయగలరేమో అనేటువంటి నమ్మకంతో ఆయన ఏం చేశాడంటే, 18వ వచనంలో, అది ఎక్కడ వాని పట్టునో అక్కడ వాని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు గార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును. దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పేశాడు. క్లియర్గా చెప్పేశాడు, వాళ్ళ చేత కాలేదు, అంతే. కొన్నిసార్లు మనము చేయవలసిన పని మరలా చేస్తున్నామంటే అర్థం ఏంటి? చేసిన వారు సరిగా చేయలేదనే కదా. చేసిన వారు సరిగా చేయకపోతే మనం ఆ పని చేస్తాం. పాడిన వారు సరిగా పాడకపోతే మరలా పాట పాడుతాం. చదివిన వారు సరిగా చదవకపోతే మరలా దాన్ని చదువుతాం. అక్కడ ఏం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు శిష్యులు ఎంతగా పిస్టేజ్ ఫీలింగ్ కావాలి అక్కడ. ఇక్కడ యేసు ప్రభు వారు ఉన్నారు, ఇక్కడ శిష్యులు కూడా ఇక్కడే ఉన్నారు. ఆ మూగదయం పెట్టిన పిల్లవాడి యొక్క తండ్రి కూడా వాళ్ళ ఎదుట ఉండి మాట్లాడుతున్నాడు. ఇదిగోనయ్యా, నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, వాళ్ళ చేత కాలేదన్నాడు. ఈ మాట మనల్ని అంటే ఊరుకుంటామా? ఏమ్మా, ఎంతగా ఫీల్ అవుతామో, ఇంకా మొత్తానికే నీకు నాకు సంబంధమే లేదు అన్నట్టుగా తయారైపోతుంది. అవునా? చేతగాని పనిని చేతగానట్టుగా ఒప్పుకోవాల్సిందే, అంతే. చేతనైనవి చేతనైనట్టుగా చేయాలి, చేతగానివి ఇది నా చేత కాదు, ఇది మీ చేత జరుగుద్ది కనుక మీరే చేయండి అని సమంజసంగా మాట్లాడి మనిషి ఏమాత్రం ఫీల్ కాకుండా ఉండడమే దైవ లక్షణం. ఇంతమందిలో నన్ను అంత మాట అంటివి, నా చేత కాదంటివి, నేనేమో గాజులు దొడుక్కున్నానా అంటారు కదా కొంతమంది. క్రైస్తవునికి ఆ మాటలు అవసరం లేదు. నిజమే, మనకు చేత కాలేదు,
చేతగానప్పుడు మరొక చేతనైన వ్యక్తి చేస్తున్నప్పుడు మనం ఎందుకు బాధపడాలి? కాబట్టి ప్రియులారా, శిష్యులు ఏం ఫీల్ కాలేదు అక్కడ. శిష్యులు అనుకున్నారు, నిజమే మా చేత కాలేదని. వాళ్ళు కొంచెం ఆలోచనలో పడి ఉంటారు. మొత్తానికి ఆయన ఎందుకు చెప్పాడు ఈ మాట అంటే, నీ శిష్యుల చేత కాలేదు, కనీసం నీ చేతనైనా అవుతుందా అన్నట్టుగా తన అంతరంగంలో ఉన్న భావాన్ని ఆయన బయలుపరుస్తున్నాడు. అయితే ఆ కుమారుని యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? వాడు మూగదయం పట్టినవాడు, అది ఎక్కడ వాడిని పట్టునో అక్కడ వాడిని పడద్రోయును అని చెప్తున్నాడు. తర్వాత వాడు నురుగు గార్చుకుంటాడు, పండ్లు కొరుక్కుంటాడు, మూర్ఛిల్లుతాడు. ఒక వ్యక్తి జీవితంలో, ఒక యవనస్తుడి జీవితంలో ఎలాంటి దుస్థితి కనపడుతుందో చూడండి ఇక్కడ. ఒకటి, దయ్యం బట్టి ఉన్నాడు. రెండోది, మూగవాడైపోయాడు. మూడవదిగా వాడు పడద్రోయబడుతున్నాడు. నాలుగవదిగా నురుగు గార్చుకుంటున్నాడు. ఐదవదిగా పండ్లు కొరుక్కుంటున్నాడు. ఆరవదిగా మూర్ఛిల్లి కింద పడిపోతా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితి కలిగినటువంటి కుమారుణ్ణి చూసినప్పుడు తండ్రికి బాధ ఉండదా? చెప్పండి, బాధ ఉంటుందా? ఉండదా? మామూలు బాధ కాదు, మహాబాధ, మహావేదన. ఒకడే కొడుకో ఏమో పాపం, బైబిల్ ఏం రాయబడలేదు, కానీ నేను అనుకుంటున్నాను ఒక కుమారుడి పట్ల ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే వాడు పోతే పోయినలే, ఇంకొకడు ఉన్నాడు అనుకోవచ్చు. కానీ ఒక్కడే ఉన్నాడేమో. తన మాటలను చూస్తుంటే, అయ్యా వాడిని దయ్యం పట్టిందయ్యా, మొగోడైపోయాడయ్యా, కింద పడిపోతాడయ్యా, నురుగాచుకుంటాడయ్యా, దొల్లిపోతున్నాడయ్యా, అసలు వాడిని చూడలేనన్నట్టుగా ప్రభు దగ్గర తన బాధనంతా కూడా తాను వ్యక్తం చేసుకున్నాడు. ప్రియులారా, మనకున్న బాధను, మనకున్న పిల్లల బాధను, మనకున్న పరిస్థితులు అన్నీ కూడా దేవుని దగ్గర ఎలా చెప్పాలంటే, నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయమును కుమ్మరించు అని వాక్యం సెలవిస్తుంది. హన్నమ్మ జీవితం కూడా తన బాధనంతా కూడా నీళ్లు కుమ్మరించినట్టే కుమ్మరించేసింది. ఎప్పుడైనా సరే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ప్రభు దగ్గరికి వచ్చినాక ఏ విషయంలో ప్రభుని అడగాలనుకుంటూ ముక్కుసూటిగా అడిగేసి అంతే. అది ఆయన చిత్తం అయితే జరిగిస్తాడు, ఆయన చిత్తం కాకపోతే ఆపేస్తాడు అంతే. కుష్ఠరోగి ఏం మొహమాట పడలేదు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని అడిగాడు అంతే. నాకు ఇష్టమే అని నువ్వు శుద్ధుడు కమ్మని ప్రభు చెప్పగానే ఆ యొక్క కుష్ఠరోగి బాగైపోయాడు. కాబట్టి మనము దేవుని దగ్గరికి మనము రావాలి, మన పిల్లలు కూడా రావాలి. ఇక్కడ ప్రభు దగ్గరికి దయ్యం బట్టి నా కుమారుని తీసుకొచ్చాడు తండ్రి. అంటే తండ్రి కొడుకులు ఇద్దరు ఎవరి దగ్గరికి వచ్చారు? ప్రభు అయిన యేసు దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత వివరించాడు ఇది సంగతి అని. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు చూడండి, 19వ వచనం, మార్కు సువార్త 9వ అధ్యాయం 19వ వచనం. అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకురండని వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. దయ్యము ఆయన చూడగానే వాడిని విలవిలలాడించిన గనక వాడు నేలపడి నురుగు గార్చుకొని పొర్లాడుచుండెను. సేమ్ అదే జరుగుతుంది ఇక్కడ. యేసు ప్రభు వారి దగ్గర రాకముందు అదే జరిగింది. యేసు ప్రభు వారిని చూడగానే ఇంకా కొంచెం యాక్షన్ ఎక్కువైపోయింది అన్నట్టు. ఓవర్ యాక్షన్ అంటారు చూడండి. దయ్యాలు ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాయి? యాక్షన్ చేయవయి, ఓవర్ యాక్షన్ చేస్తుంటాయి. ఓవర్ యాక్షన్ చేస్తుంటాయి. ఆల్రెడీ ఆ పిల్లవాడు కింద పడి నురుగు గాచుకునే అలవాటు ఉంది, కానీ ప్రభును చూడగానే పడిపోయాడు. విలవిలలాడించి పడిపోతే చుట్టుపక్కల ఏమనుకోవాలి? అప్పుడే కొంచెం మేలురా, ఏదో కింద పడుతుండే, నురుగు గాచుకుంటుండే, ఏదో కొంచెంసేపు అల్లాడుతుండే, మళ్ళీ లేస్తుండేవాడు. ఇప్పుడైతే మొత్తానికి ధ్యాస లేకుండా పడిపోయాడు అన్నంతగా ఆ దయ్యము వాడిని అలా చేస్తా ఉంది. అలా చేసినప్పుడు ప్రభు ఈ మాట అన్నాడు చూడండి, 21వ వచనం. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా, అతడు బాల్యము నుండి అన్నాడు. గమనించండి, ఇదంతా వేరుగా కనపడుతుంది మనకు. ప్రభు దగ్గర తీసుకొచ్చి తన గురించి చెప్పినప్పుడు సరే వాడిని తీసుకొనిరా అని అనాలి, కానీ వాళ్ళ అంతరంగంలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. విశ్వాసము లేని తరము వారలారా, మీతోనే ఎంతకాలం ఉంటాను అని మాట్లాడుతూ వాడిని నా దగ్గర తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చిన తర్వాత ప్రభు ఒక ప్రశ్న వేశాడు.
ఇది వీనికి సంభవించి ఎంతకాలము అయినది. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్ని రోజులైంది పిల్లవాడి స్థితిలో ఉండబట్టి అని అడిగితే అప్పుడు తండ్రి ఏం సమాధానం ఇచ్చాడు? బాల్యము నుండి అన్నాడు. బాల్యం అంటే చూడండి, అందుకోసమే బాల్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. బాల్య దశలో ఉన్నప్పుడే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. బాల్యములోనే ప్రభుకు నీ హృదయాన్ని అర్పించుకోవాలి. బాల్యములోనే పరిచర్య చేయటం నేర్పించాలి. బాల్యములోనే ఆ ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట రాయబడింది. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అన్నాడు. బాల్యములో వదిలేస్తారు, వాళ్ళు చిన్నపిల్లలే అని వదిలేస్తారు, యవనస్తులే అని వదిలేస్తారు. అయితే ఎవరు పట్టుకోపోవచ్చు. కొంతమంది అంటుంటారు పిల్లలు, నన్ను ఎవ్వరు ఏం చేయలేరు, నన్నెవరు. చివరికి ఒక్క మాట అంటారు, ఏమంటారు, దేవుడు కూడా నన్ను ఏం చేయలేను అంటారు. అవునా? మీకు తెలుసా టైటానిక్ మునిగిపోయింది? ఎన్ని సంవత్సరాలు? దాదాపు ఒక 100 సంవత్సరాల పైన అయిండి వచ్చేమో. టైటానిక్ షిప్ మునిగిపోవడానికి ఆ పరికరాలలో ఏం లోపాలు ఏం లేవు. కానీ అది తయారు చేసినటువంటి వ్యక్తి ఏమన్నాడట తెలుసా? ఇది దేవుడు కూడా దీన్ని ముంచలేడు అన్నాడట. దేవుడు కూడా దీనిని ముంచలేడు, అంత భద్రంగా దీన్ని తయారు చేశాము, దీన్ని ఎవరేం చేయలేరు, ఈవెన్ లాస్ట్కి దేవుడు కూడా ఏం చేయలేడు అన్నప్పుడు అది మధ్యరాత్రిలో ఏమైపోయింది? మునిగిపోయింది. మనుషుల దగ్గర మీరు ఛాలెంజ్ చేయొచ్చు, ఏమి కాదు మీతోటని. నిజమే, ఏం కాకపోవచ్చు. కానీ దేవుని దగ్గర బహు జాగ్రత్తగా ఉండాలి. దేవుని దగ్గర బహు జాగ్రత్తగా ఉండకుండా మన ఇష్టానుసారంగా ఒకవేళ ఉంటే దేవుడు పట్టుకోకపోవచ్చు, నిన్ను దేవుడు ఆపకపోవచ్చు. కానీ పట్టుకునేవాడు ఒకడు ఉన్నాడు. ఎవడు? అపవాది అయిన సాతానుడు పట్టుకుంటాడు. అపవాది అయిన సాతానుడు నీ పిల్లలని పట్టుకున్నప్పుడు నీ మాట వినరు. అది బాగా గుర్తుపెట్టుకో. అపవాది అయిన సాతాను యొక్క స్వాధీనంలో ఉన్నప్పుడు నీ పిల్లలు నిన్ను చూసి ఎగతాళి చేస్తారు, నిన్నంటే కేర్లెస్గా చూస్తారు, నువ్వంటే లెక్కలేదు వాళ్ళకి. నువ్వు అనుకుంటుంటావు వయసు వచ్చింది కాబట్టి అంతేనేమో అనుకుంటా. కాదు కాదు కాదు, అంత కాదు. ఒకవేళ వ్యతిరేకత ఉంటే కొంచెమే ఉంటుంది, కానీ ఇప్పుడు అధికంగా వ్యతిరేకిస్తున్న కారణం ఏంటో తెలుసా? వాళ్ళని బాల్యంలో నువ్వేం చేసావు? ప్రభు శిక్షలో బోధలో వారిని పెంచలేదు. అందుకే సామెతలు 22:6లో బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అన్నాడు. ప్రభు శిక్ష బోధ, దేవుని మార్గము తండ్రి నేర్పించలేదు కావచ్చు. ఒకవేళ తండ్రి నేర్పించింటే ఆ స్థితి వచ్చేదేమో కాదు. అందుకే తను చెప్తున్నాడు, అయ్యా ఇది బాల్యము నుండియే వీనిని ఇలాగా చేస్తుందని చెప్తున్నాడు. చిన్నప్పటి నుంచే ఇలాంటి స్థితిలోకి పోయాడు. కారణం ఏంటి తెలుసా? దేవుని స్వాధీనములో, దేవుని ఆధీనములో, దేవుని మార్గములో, దేవుని యొక్క శిక్షలో, దేవుని బోధలో, దేవుని మార్గములో, దేవుని యొక్క విధి విధానాల్లో కుమారుణ్ణి పెంచలేకపోయాడు. కుమారుడైనా సరే కావచ్చు, కుమార్తె అయినా సరే కావచ్చు, బాల్యము నుంచి అన్నాడంటే అర్థం ఏంటంటే చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఆయన వయసు ఎంత? మొత్తానికి ఇప్పుడు యవ్వన కాలంలోకి వచ్చింటాడు. యవ్వన కాలంలోకి వచ్చాడు కాబట్టి బాల్యము నుంచే అని చెప్పేసి అన్నాడు. కాబట్టి బాల్యము నుంచి మన పిల్లల్ని జాగ్రత్తగా పెంచడం మనం నేర్చుకోవాలి. కొట్టడం తిట్టడం కాదు, ప్రభు బోధలో శిక్షలో వారిని పెంచినప్పుడు తప్పకుండా వారు అపవాది అనేటువంటి వాని చేతిలోకి చిక్కిపోకుండా దేవుడు వారికి సంరక్షణగా ఉంటాడు. హల్లెలూయా. దేవుని సంరక్షణలో ఉంటారు, దేవుని కాపుదల్లో ఉంటారు, దేవుని యొక్క కోటలో ఉంటారు, దేవుని యొక్క ప్రాకారములో ఉంటారు. వాళ్ళు నువ్వు ఎక్కడ పోయినా దిగులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను బయటికి వెళ్ళిపోతున్నా, నేను ఊరికి పోతున్నా, నా బిడ్డ ఏం చేస్తుందో, నా కొడుకు ఏం చేస్తాడో, ఏం చేస్తాడో, ఇలాంటి ఆలోచన అవసరం లేనే లేదు. నీ పిల్లల్ని దేవునికి అప్పగిస్తావు, వెళ్ళిపోతావు అంతే. ఇక చూసుకునే పని ఎవరిది? దేవునిదే. కాబట్టి ప్రియులారా, ఈ దయ్యం పట్టిన వాని యొక్క తండ్రి చెప్పాడు, అతనికి బాల్యము నుండి అని చెప్పాడు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? 22వ వచనం, అది వాని నాశనం చేయవాలని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయును, ఏమైనా నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుము.
ఆయన అడిగిన దాంట్లో సంపూర్ణత లేదు. ఏదో అడగాలంటే అడగాలి. మనం కూడా అంతే కదా, చాలాసార్లు పాడాలంటే పాడాలి, ప్రార్థించాలంటే ప్రార్థించాలి, రావాలంటే రావాలి, అంతే. అటు లోకము, ఇటు దేవుడు, అటు ఇల్లు, ఇటు మందిరం, రెండు మనసులతో సతమతం అవుతుంటాం. ఏముందులే, పోతే ఒక గంట సేపు అయిపోతుందిలే అన్నట్టుగా వస్తుంటాం. దేనికైనా సరే మనం సంపూర్ణ ప్రియారిటీ, సంపూర్ణమైన ప్రాధాన్యత ఇస్తామో దానికి తగినట్టుగా మన ఫలితం దొరుకుతుంది, తెలుసా. మనము దానికి సగం దీనికి సగం ఇస్తే దేంట్లో మనకు పనిచేయం. కాబట్టి ఇక్కడ తండ్రి చెప్పినటువంటి మాటలో, అయ్యా వాడిని నాశనం చేయాలని ఈయనే చెప్తున్నాడు. అంటే అపవాది ఏం చేస్తాడు? మనిషిని ఏం చేస్తాడమ్మా? అపవాది ఏం చేస్తాడు? నష్టపడా. అపవాది ఎప్పుడు ఏం చేస్తాడు మనిషిని? అది యవనస్తులైనా కావచ్చు, పిల్లలైనా కావచ్చు, పెద్దలైనా కావచ్చు, వృద్ధులైనా కావచ్చు, వాని చేతిలో పడితే ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. దేవుని చేతిలో పడితే నాశనం అయిన వాడు కూడా ఏమవుతాడు? బాగా అయిపోతాడు, అంతే. తండ్రి చెప్తున్నాడు, ఇదిగో అపవాది అనేవాడు బాల్యం నుంచి వాడు పట్టేశాడయ్యా, ఇలా ఉంది పరిస్థితి, వాడిని నాశనం చేయాలని తరచుగా అగ్నిలోను నీళ్ళలోనూ పడద్రోస్తున్నాడు. నీ వలన ఏమైనా అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమన్నాడు. 121 కీర్తన 1వ వచనంలో, కొండల తట్టు నా కనులెచ్చు, నా సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగునని దావీదు భక్తుడు పరిపూర్ణంగా చెప్పేశాడు. పరిపూర్ణమైన నమ్మకము దేవుని పట్ల ఉంది దావీదునకు. కానీ ఈ దయ్యం పట్టినటువంటి వాని తండ్రికి పరిపూర్ణ నమ్మకం లేదు ప్రభు పట్ల. ఎందుకంటే మనం ఎలాంటి వారో తెలియాలంటే మన స్నేహితులను చూస్తే మనం ఎలాంటి వారో చెప్పేయచ్చు. మనం ఎవరితో తిరుగుతున్నామో వారిని బట్టి మన క్యారెక్టర్ కూడా ఏమవుతుంది. పెద్దలు అంటుంటారు, ఒక వారం రోజులు తిరుగుతాయంట, వాడు వీడైతాడంట, వీడు వాడైపోతాడంట, వాడైతాడు వీడైతాడు, మొత్తానికి పాడైపోతారు. కాబట్టి ఇప్పుడు తన ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభుతో తిరిగే శిష్యుల చేతే కాలేదు, ఇంకా గురువు చేత ఏమైంది అనేటువంటి అపనమ్మిక ఉంది ఆయనలో. అందుకోసం నీ వలన ఏమైనా అయితే నాకు సహాయము చేస్తావయ్యా అని అన్నప్పుడు ప్రభువు తనకిచ్చిన సమాధానం చూడండి, 23వ వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్య. సమస్తం అంటే ఏదైతే కావాలనుకుంటున్నామో, ఏదైతే ఇష్టపడుతున్నామో, ఏదైతే మన జీవితంలో ఉంటే బాగుండు అనుకుంటున్నామో అది నమ్మకంతో దేవుని దగ్గర అడుగుతూ మనము ప్రార్థించాలి. నమ్మకం లేకుండా తను ప్రార్థిస్తున్నాడు. అందుకోసమే ప్రభు ఈ మాట చెప్పగానే వెంటనే ఆ చిన్నవాని తండ్రి ఏమంటున్నాడు? 24వ వచనం చదవండి. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను అన్నాడు. హల్లెలూయా. అంతకుముందు ఏమో నమ్మకము లేదు, కానీ ఇప్పుడు ప్రభు మాటను విన్న తర్వాత వినుట వలన విశ్వాసం కలుగుతుంది కదా, రోమా 10:17 ప్రకారం. అది క్రీస్తు యేసు మాటల వలన విశ్వాసం కలుగుద్ది. కాబట్టి ఇప్పుడు ప్రభువు చెప్పిన వెంటనే తనకు నమ్మకం వచ్చేసింది. నమ్ముచున్నాను అని చెప్తూ మరొక మాట అడిగాడు, నాకు అపనమ్మిక ఉండకుండానట్లు సహాయము చేయమని బిగ్గరగా చెప్పాడు. అప్పుడేమో కొంచెం అనుమానంతో, కొంచెం భయంతో, అయ్యా కొంచెం సహాయం చేయ అన్నట్టుగా ఉంది. ఇప్పుడు మాత్రం బిగ్గరగా మాట్లాడుతూ, కారణం ఏంటంటే తనకు పరిపూర్ణమైన నమ్మకం వచ్చేసింది. తనలో ఉన్న అపనమ్మికను కూడా యేసు ప్రభు వారి మాటల ద్వారా వదిలిపెట్టుకున్నాడు. అయినా సరే మానవుని కాబట్టి, బలహీనుని కాబట్టి ఎక్కడైనా నాకు అపనమ్మిక వస్తుందేమని ప్రభు సహాయం అడిగాడు. అయ్యా నాకు అపనమ్మిక రాకుండా సహాయం చేయమని చెప్పిన తర్వాత యేసు ప్రభు వారు ఏం చేశారు చూడండి, 25వ వచనం. జనులు గుంపుగూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూసి, మూగవైన చెవిటి దయ్యమా వాని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అపవిత్రాత్మను గద్దించాడు. ఈ అపవిత్రాత్మకు ఒక పేరుంది. ఏంటా పేరు? మూగదైన చెవిటి దయ్యం. కొన్ని దయ్యాలు మూగతనాన్ని కలుగజేస్తాయి, చెవిటితనాన్ని కలుగజేస్తాయి. ఎంత విన్నా సరే విననట్టుగానే ఉంటాయి.
ఎన్నిసార్లు అడిగినా మాటలు రానట్టే ఉంటాయి మూగదయ్యాలు. అప్పుడు మనం కూడా మూగదయ్యాలు అవుతుంటాం. దేవుని మాటలు మన నోటికి రాకుండా మన పెదాలని మన గొంతును నొక్కిపట్టేది ఎవడు తెలుసా? అపవాది. ఎలా నొక్కిపడతాడంటే, నువ్వు చెప్తే తప్పు అవుతుంది, అందరు నవ్వుతారు, ఎందుకు ఊరికి నోరు మూసుకుంటే అయిపోద్ది కదా నలుగురితో పాటు అన్నట్టుగా చాలాసార్లు అపవాది మనల్ని గొంతు నొక్కేస్తుంటాడు. చాలాసార్లు వాక్యం ఎంత విన్నా సరే వినట్టుగా చెవిటి దయ్యాల్లాగానే ఉంటూ ఉంటాం. మోగదైన చెవిటి దయ్యం వాడిని వదిలిపోమని యేసుప్రభువు వారు చెప్పగానే అపవిత్రాత్మ వారి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది చూడండి, 26వ వచనం. అప్పుడు అది కేక వేసి వాడిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయెను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చచ్చిపోయాడు అనుకున్నా. చూడండి మనుషులు ఎట్లా అంటారు చూడండి. ఇంతకాలము పడిపోయినప్పుడు, నీళ్ళల్లో పడిపోయినప్పుడు, నిప్పులలో పడిపోయినప్పుడు, వాడు ఏం మాట్లాడకుండా ఉన్నప్పుడు, వాడు నురుగు గార్చుకుంటున్నప్పుడు చచ్చిపోయాడు అనుకోలేదు. ఎవరు చచ్చిపోయి ఉంటాడేమని కూడా అనుకోలేదు. వానిలో ఉన్న దయ్యం వెళ్ళిపోయిన తర్వాత ఇలా అనుకుంటున్నారు, చచ్చిపోయినాడు అనుకుంటున్నారు. దయ్యం ఉన్నప్పుడు ఏమనుకున్నారు? బ్రతికే ఉన్నాడు. దయ్యం పోయిన తర్వాత ఏమనుకుంటున్నారు? చచ్చిపోయాడు అనుకుంటున్నారు. 2012 డిసెంబర్ 15 సాయంత్రం జరిగిన యాక్సిడెంట్లో నేను ప్రయాణం చేస్తున్న టాటా ఏసీ ఆటో చూసిన ప్రతి ఒక్కరు అనుకున్నారంట, ఈ దీంట్లో ఎవడో ముందు కూర్చున్నోడు చచ్చిపోయి ఉంటాడు అనుకున్నారట. లాస్ట్కి పాస్టర్ వాళ్ళ కుటుంబకులు అందరూ కూడా వచ్చి కూడా మాకు చెప్పిన వాళ్ళు సరిగా చెప్పలేదు, ఖచ్చితంగా చచ్చిపోయి ఉంటాడు ఆయన, ఏదో ఏం కాదు బాగున్నాడని చెప్పాడు కానీ చచ్చిపోయి ఉంటాడని అందరూ కూడా మాట్లాడుకున్నారంట. కానీ నేను బ్రతికిపోయాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే కొన్ని పరిస్థితులు అలాగుంటాయి. ఇప్పుడు ఇతనిలో ఉన్న దయ్యం వెళ్ళిపోయిన తర్వాత తను విలవిలలాడించి కింద పడిపోయిన తర్వాత కేకలేసి అతడు కింద పడిపోయాడు. అప్పుడు అందరు అనుకున్నారంట, ఇక వాడు చనిపోయాడు. నీ జీవితంలో కూడా నువ్వు పడిపోయావని, చెడిపోయావని, లేకపోతే నీ జీవితంలో ఇక దేవుని కోసం బ్రతకలేవని, లోకంలో నీవు ఎంతగా దేవుని కోసం ఎదురు చూసినా సరే నీ బ్రతుకు అంతేనని చాలామంది మనుషులు అనుకోవచ్చు. అయితే ఒకటి గుర్తించాలి, ఆ మాట ప్రభు అనుకోవట్లేదు. ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు. ఏమని అనుకుంటున్నారు? 26వ వచనం చదవండి మరలా ఒకసారి. వాడు చనిపోయెననిది. అయితే యేసు వాడిని చేయి పట్టి వాడిని లేవనెత్తగా వాడు నిలవబడెను. హల్లెలూయా. పడిపోయిన వాడిని ప్రభు ఏం చేశాడు? లేపాడు. పడిపోయిన వాడిని ప్రభు లేపాడు. ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? నిలబడినోని కిందకి పడతావా, లేకపోతే నీ తలకాయ బలగొట్టాలనా? దయ్యాల్ని మనం పడగొట్టాల్సిన అవసరం ఏమి లేదు. దైవశక్తితో మనం బ్రతుకుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ శక్తితో మనం ఉన్నప్పుడు, పరిశుద్ధంగా మనం బ్రతుకుతున్నప్పుడు ఆటోమేటిక్గా దయ్యాలు ప్రార్థిస్తున్నప్పుడు పడిపోతాయి. ఈ విషయాన్ని మనం గమనిస్తాం. మనం బలవంతంగా చేతులు బట్టి వెనక పట్టుకోండి, కింద పట్టుకోండి, ఏంది ఇదంతా? కానీ ప్రజలకు అవే కావాలి. ఆయన ఏదో చేయబెడితే అందరూ పడిపోతున్నారు కదా. ప్రజల ఆలోచనలు వేరు, దేవుని ఆలోచన వేరు. దయ్యం ఉన్నటువంటి ఆ వ్యక్తి నురుగాచుకుంటున్నాడు, పడిపోతున్నాడు, లేస్తున్నాడు. యేసు ప్రభు వారు తనలో ఉన్న ఆ యొక్క దయ్యమును గద్దించినప్పుడు కూడా పడిపోయాడు. అందరూ చచ్చిపోయారని వదిలేసేశారు. కానీ ప్రభు తన చేయి పట్టి లేవనెత్తాడు, ఆయన నిలబెట్టాడు. నిలబెట్టిన తర్వాత 28వ వచనం చూడండి. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతంగా ఆయన అడిగిరి. ఇంతవరకు దిగాలపోయి చూస్తూ ఉన్నారు. ఆ తండ్రి చెప్పే మాటలు, ప్రభు మాట్లాడే మాటలు, ఇవన్నీ వింటూనే ఉన్నాడు. కొంచెం ప్రభు వెళ్ళిపోని వీని కథ చూద్దాం, మనం ఇంతమందిని కలిసి ప్రార్థన చేస్తే, ఇంతమంది ప్రయత్నం చేసి ఆ దయ్యం పోలేదని మన గురువుకే చెప్తాడా? అలాంటోడు తీసుకురాకుంటే అయిపోయాయి కదా ముందే అనే తలంపులు ఏం పెట్టుకోకుండా ప్రభు చేసే కార్యాన్ని చూశారు. ప్రభువా, మేమెందుకు దానిని వెళ్ళగొట్టలేకపోతే? అప్పుడు ప్రభు ఆన్సర్ ఒకటే ఇచ్చాడు. 29. అందుకు ఆయన, ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనా ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన వలనని అనగా ఉపవాస ప్రార్థన అంటే భోజనం చేయకుండా నీళ్ళు దాకుండా కాదు. అది ఒక రకమైతే మరొకటి ఏంటి తెలుసా? దేవునికి మనం సమీపంగా ఉండి, దేవునికి దగ్గరగా ఉండి మనం అలాంటి వారి కోసం ప్రార్థన చేయాలి.
దేవునికి దగ్గరగా నువ్వు బ్రతకకుండా ఏదో ప్రభుని నమ్ముకున్నావని చెప్పేసి, ఏదో దయ్యం వెళ్ళగొట్టమని ఎవరో ప్రార్థన చేయమని చెప్పేసి యేసు నామములో వెళ్ళిపో దయ్యమా ఢూమ్ డామ్ అన్నామనుకో, ఎగిరితంతా ఎటని మనల్ని. బైబిల్ అలాంటి సన్నివేశం ఉంది తెలుసా, విన్నారా? అపోస్తుల కార్యంలో ఉంటాయి. పౌలు గారు ఉచ్చాటన చేస్తే యేసు నామం అని దయ్యాలు వెళ్ళిపోయినాయి. అక్కడున్న యాజకుల పిల్లలు కూడా అనుకున్నారు, మేము కూడా యాజకుల పిల్లలమే కదా, మేము కూడా యూదులమే కదా, మాకు దైవభక్తి ఉంది కదా అని చెప్పేసి యేసు నామములు ఉచ్చాటన చేసి, మీరు ఎవర్రా, యేసు నాకు తెలుసు, పౌలు కూడా నాకు తెలుసు అని ఎగిరి తంతే బట్టలన్నీ ఊడిపోయి పరారైపోయారు. ఈ సంగతి గమనించిన వారందరూ కూడా వాళ్ళు నమ్ముకున్నటువంటి మంత్ర సంబంధమైనటువంటి పుస్తకాలన్నిటిని కాల్చి పడేశారు. హల్లెలూయా. ప్రభు శక్తి అంత విలువైంది. అందుకని దైవభక్తి గలవారమని చెప్పుకొని దాని శక్తిని ఆశ్రయించని వారి వలె ఉండొద్దు అంటాడు. ఊరిక పేరుకే భక్తులము, దైవభక్తి, ప్రార్థన, ఇది అన్నీ చెప్పేసుకోవడం కాదు. మనలో దైవికమైన శక్తి ఉండాలి. శరీరం బలహీనం ఉండొచ్చు, ఆర్థికంగా బలహీనంగా ఉండొచ్చు, కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు, కానీ అంతరంగంలో దైవికమైన శక్తితో మనం ఉండాలి. ఫరో అనే రాజు దగ్గరికి మోషే అహరోనును పంపించినప్పుడు వారు చేసిన అద్భుత కార్యాలు చూసినప్పుడు అక్కడున్న మంత్రాజ్ఞులు అందరూ ఏమనుకో తెలుసా, ఇది దైవ శక్తే కానీ మానవుని శక్తి కాదు అని ఒప్పుకున్నారు. వారు దైవశక్తి, దేవుని శక్తి మనకు కావాలి. దేవుని శక్తి లేకుండా క్రైస్తవులం అని చెప్పుకుంటూ, ప్రార్థన శక్తి లేకుండా క్రైస్తవులం అని చెప్పుకుంటూ, భక్తి చేయకుండా క్రైస్తవులం అని చెప్పుకుంటూ సిగ్గుపడాలి. మనం సిగ్గుపడాలి. శిష్యులు సిగ్గుపడడానికి బదులుగా ఎవరిని ఏమనకుండా ప్రభు దగ్గర అడుగుతున్నారు. అయ్యా అంటే ప్రభు దగ్గర అడిగి నేర్చుకోవడానికి సిగ్గుపడిన అవసరం లేదు. నా యొద్ద కూర్చొని నేర్చుకున్నాడని ప్రభువే చెప్పాడు. కాబట్టి మనకేదైనా అవసరం ఉంటే ప్రభుని అడగాలి. అవసరం తీరకపోవడానికి కారణం ఏమైనా లోపాలు ఉన్నాయా, ప్రభువుని అడిగి తెలుసుకోవాలి. ప్రభువా మాలో ఉన్న లోపం ఏంటంటే, ప్రభు ఒకటే చెప్పాడు, మీరు ఉపవాస ప్రార్థన వలన మాత్రమే దయాలు వెళ్ళిపోతాయని చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఉపవాసం ఉండి దయాన్ని వెలగొట్టింటాడా చెప్పండి? నేను అనుకుంటున్నాను తినకపోయిండొచ్చు ప్రభు కూడా. ఎందుకంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యులు సమరయ స్త్రీతో మాట్లాడుతున్న ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా భోజనానికి టైం అయింది, భోంచేద్దామని అన్నాడు. భోంచేద్దాం అన్నప్పుడు యేసయ్య వారికి ఇచ్చిన సమాధానం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 30, 31, 32. వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎద్దకు వచ్చుచుండిరి. ఈలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయన్ని వేడుకొనిరి. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చనేమో అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. అప్పుడు ప్రభు అన్నాడు, యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముచ్చించుటయు నాకు ఆహారమై ఉన్నది అన్నాడు. హల్లెలూయా. ఆమె పాపము నుంచి విడిపించడమే ఆయనకు ఆహారం, అది ఆత్మదాహం. అది ఇప్పుడు ఈ దయాన్ని వెలగొట్టడానికి వెళ్ళిన ప్రభు నిజంగా భోజనం చేయకపోయిండొచ్చు. భోజనం చేయకుండా ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఆహారం లేక చాలామంది ఉన్నారు. ఒకవేళ ఉన్నా తినేంత అదృష్టం లేదు. ప్రతిదీ మన చేతికి వచ్చిన ప్రతి దాన్ని బట్టి దేవుని స్తుతించి మనం తీసుకుంటే దానివల్ల మనకు ఆశీర్వాదం తెలుసా. మన జీవితాల్లో తిన తర్వాత ప్రార్థన చేయడం కాదు, తినకముందే మనం ఏం చేయాలా, ప్రార్థన. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆలోచన చేద్దాం. దైవ కార్యం జరగాలి అంటే, దేవుడు మన జీవితాల్లో మేలు చేయాలంటే తప్పకుండా ప్రార్థన చేయాలి. మనము ప్రభు దగ్గరికి మన పిల్లల్ని తీసుకురావాలి. ప్రభు దగ్గర పరిపూర్ణమైన నమ్మకంతో దేవునికి ప్రార్థన చేయాలి. అప్పుడు తప్పకుండా దేవుడు సహాయము చేస్తాడు. కాబట్టి ఈ తండ్రి ప్రభు దగ్గరికి వచ్చి అడిగాడు. అడిగినప్పుడు సరైన నమ్మకం లేదు, కానీ ప్రభు మాటలు విన్న తర్వాత పరిపూర్ణ నమ్మకం చేత ఆ యొక్క కుమారుని తీసుకొని వచ్చి కుమారుని స్వస్థతకు తండ్రి ఎంతగానో పాటుపడ్డాడు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ పిల్లల కోసం ప్రభు దగ్గర ఏం పాటుపడుతున్నావు? ఏమైనా ప్రయాసపడుతున్నావా? దేవుడే చూసుకుంటాడని ఎట్టికి వదిలేస్తే, దేవుడే చూసుకుంటాడని గాలికి వదిలేస్తే రేపు నీ జీవితము దుఃఖమయమైపోద్ది. ఆ తండ్రి వదిలిపెట్టలేదు తెలుసా. ఆ తండ్రి వదిలిపెట్టలేదు. ఆ దయ్యం పట్టినా సరే, పడిపోయినా సరే లేపి ఆయన తీసుకొని ఎక్కడికి వచ్చాడు? ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. ఏ పరిస్థితిలో ఉన్నా మన పిల్లల్ని ప్రభు దగ్గర తీసుకురావాలి.
అప్పుడు వారి పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు అలాంటి కృప మనకు మన పిల్లలకి సహాయం చేయనుగాక. ఆమేన్.